అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా టు ఆల్. భారతదేశంలోని హిందూ ప్రజలు జరుపుకునే గొప్ప పండుగ దసరా. ఇది గొప్ప చరిత్ర, ఆచారాలు మరియు ఆశల ద్వారా ప్రజలను ఏకం చేసే సెలవుదినం, చెడుపై ధర్మం యొక్క విజయానికి ప్రతీక. ఈ దసరాకి ప్రముఖమైన రెండు పురాణాలు ఉన్నాయి. దుర్గా మహిషాసుర సంహారం మరియు రాముడు రావణ సంహారం అనే రెండు ప్రసిద్ధ దసరా కథలు. ఈ రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణుడిని సంహరించినట్లు చెబుతారు. 10 రోజుల భీకర పోరాటం తర్వాత రాముడు రావణుడిని ఓడించగలిగాడు. దుర్గాదేవి మహిషాసురుడిని నాశనం చేసిందని నమ్ముతారు కాబట్టి ఈ రోజు చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమిని అంటే 10వ రోజు విజయదశమి అంటారు. ఈ రోజు దసరా అని కూడా పిలుస్తారు. దశ అంటే 10, హర అంటే ఓటమి, దశమి రోజు అధర్మానికి జరిగిన ఓటమి అని అర్థం. ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. తొలి రోజు శైలపుత్రి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకరుత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. మొదటి రోజు నవరాత్రి రంగు లేత గులాబీ ఆర్ బేబీ పింక్. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం లేకపోతే రవ్వ కేసరి. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. రెండో రోజు బాలాత్రిపుర సుందరి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌహ క్లీం కరాం విభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాసమం కుశధరాం సద్భూషితాముజ్వలాం తాంగోరీం త్రిపురాం పరాత్పర కరాం శ్రీచక్ర సంచారిణీం. రెండో రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. రెండవ రోజు నవరాత్రి రంగు ఆరెంజ్. ఆరెంజ్ వెచ్చదనం, అగ్ని మరియు శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. మీ ఇంటిని బంతి పువ్వులతో అలంకరించండి మరియు మీ వార్డ్రోబ్ నుండి ప్రకాశవంతమైన నారింజ రంగు దుస్తులను ధరించి పండుగను జరుపుకోండి. ఈ రోజు విశేషంగా పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. మూడో రోజు గాయత్రీదేవి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కసా శుభ్రం కపాలం గదాం శంఖంచక్రం మధారవింద యుగళం హస్తైర్వహంతి భజే. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. మూడో రోజు రంగు తెలుపు, వైట్. ఈ నిర్మలమైన మరియు ప్రశాంతమైన రంగును ఎవరు ఇష్టపడరు? ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే శాంతి మరియు ప్రశాంతతను సూచిస్తుంది. ఈ రోజున ఇంట్లో మందిర అలంకరణ కోసం మల్లె లేదా తెల్ల తామర వంటి పువ్వులను ఉపయోగించవచ్చు. తెల్లని బట్టలు ధరించండి. ఈ రోజు విశేషంగా అమ్మవారికి పాయసం, కొబ్బరి అన్నం సమర్పించాలి. 4వ రోజు అన్నపూర్ణాదేవి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. ఉర్వీ సర్వజయేశ్వరి జయకరి మాతా కృపాసాగరి నారీనీల సమాన కుంతల్ధరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాన్ మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. 4వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం.
అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. రాయల్ బ్లూ ఈ రంగు 4వ రోజు నవరాత్రి రంగు. ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది గొప్పతనాన్ని మరియు ప్రశాంతతను సూచిస్తుంది. నవరాత్రులలో నీలిరంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం వల్ల ఆరోగ్యం, సంపద మరియు బలం పెరుగుతాయని నమ్ముతారు. ఈ రోజు విశేషంగా అన్న ప్రసాదాలు, నైవేద్యం అనగా కొబ్బరి అన్నం లేదా గారెలు సమర్పించాలి. 5వ రోజు లలితాదేవి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. లక్ష్మి, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి. ఈ రోజు నవరాత్రి రంగు పసుపు యెల్లో. ఈ రోజున పసుపును ఉదారంగా ఉపయోగించండి. వంట కోసం పసుపును ఉపయోగించండి, చర్మంపై వర్తించండి మరియు మీ ప్రార్థనలు చేసేటప్పుడు కూడా పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజు విశేషంగా దద్దోజనంని నైవేద్యంగా సమర్పించాలి. 6వ రోజు సరస్వతీదేవి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి భక్తుల అజ్ఞానంని దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఈ రోజుని జరుపుకోవడానికి ఆకుపచ్చ గ్రీన్ రంగు చాలా అందమైన నవరాత్రి రంగు. ఇది కొత్త ప్రారంభాలు, పెరుగుదల సూచిస్తుంది. ఈ రోజు విశేషంగా అతుకులు, పర్వన్నం, గరేలు నీ నైవేద్యం జీయే సమర్పించలి. 7వ రోజు మహాలక్ష్మి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. 2 చేతులలో మాలలను ధరించి గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. దోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. ఆమె పార్వతీ దేవత యొక్క 7వ రూపం మరియు ప్రపంచంలోని ప్రతి చెడును నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు రంగు బూడిద రంగు, గ్రే. మీరు గ్రే కలర్ దుస్తులను ధరించవచ్చు మరియు మీ జీవితం నుండి ప్రతికూలమైన ప్రతిదాన్ని తొలగించడానికి దేవతను ప్రార్థించవచ్చు. ఈ రోజు విశేషంగా కేసరి, పూర్ణాలుని నైవేద్యం జీయే సమర్పించలి. 8వ రోజు దుర్గాదేవి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే తిరంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. ఈ రోజు నవరాత్రి రంగు ఎరుపు. నవరాత్రుల 9 రంగులలో ఎరుపు అత్యంత శక్తివంతమైనది. ఇది బలం, శక్తి మరియు ఉగ్రతను సూచిస్తుంది. ప్రకాశవంతమైన ఎరుపు రంగు పూలతో ఇంటిని అలంకరించడం లేదా ఎరుపు రంగుల పండ్లను ప్రసాదంగా అందించ. ఈ రోజు విశేషంగా కల్గురా పులుసు నీ నైవేద్యం జీయే సమర్పించలి.
9వ రోజు మహిషాసురమర్దినీ దేవి. ఈ రోజు ఈ శ్లోకంని చదివితే మంచిది. మహిషమస్తక నృత్య వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖల జననరక్షణ మోక్ష విధాయిని జయతి సుమ్మనుసుమ్మ నిషూదిని. నవ అవతారాల్లో మహిషాసురమర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. పీకాక్ గ్రీన్ 9వ నవరాత్రి రంగు. ఈ రోజు విశేషంగా చక్ర పొంగలిని నైవేద్యం జీయే సమర్పించలి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి పరమేశ్వరుడి అంకం ఆసనంగా. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. ప్రతిరోజు శరద్ నవరాత్రి కలర్ ట్రెండ్ని అనుసరించడం ద్వారా హ్యాపీ నవరాత్రిని జరుపుకోండి. ఈ నవరాత్రులు వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.